అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక న్యూస్ చూసానండి. దారుణాతి దారుణమైన న్యూస్. బిడ్డలను ఎందుకు కంటున్నారో, ఎందుకు పెంచుతున్నారో, ఆ తల్లి ఎందుకు బతుకుతుందో అర్థం లేని బతుకది. కన్న తల్లి చేయవలసిన పనులు కాదండి అయ్యి. బిడ్డల కోసం రాళ్ళు మొయ్యమన్నారు. బిడ్డల కోసం ఎన్నో కష్టాలు పడతారు. బిడ్డల తర్వాతే ఏదైనా. నాకు తెలిసి బిడ్డల తర్వాతే భర్త కూడా చూస్తారు ఆడవాళ్ళు ఎక్కువ. కడుపు మమకారం అటువంటిది. కానీ కన్న తల్లులే కాల రాసేసి బిడ్డల బతుకులు నానా అస్తవ్యస్తంగా చేసేసే పరిస్థితులకు వచ్చారండి. కానీ చాలా దారుణం అండి. వైజాగ్లో నేను ఇప్పుడే చూశాను. ఆ అమ్మాయి ఇన్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుందండి. ఇద్దరు కొడుకులండి, చిన్న చిన్న పిల్లలు, పెద్దోళ్ళు కాదు. 10, 12, 11, 12 అలా ఉంటాయన్నమాట. ఇద్దరు పిల్లలకి బొమ్మల్లాగా బాగున్నారండి మగ పిల్లలు ఇద్దరు. అయితే భర్త మరి ఏ కారణం చేత ఇడిపోయారో చనిపోయాడో తెలియదు కానండి. ఫ్యామిలీ ఇటోళ్ళు అటోళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని బాగానే చూసేవాళ్ళు అంటాళ్ళు. పిల్లలకి వాళ్ళు నానమ్మ దరిపోళ్ళు అమ్మమ్మ దరిపోళ్ళు కూడా చాలా ఇష్టం పిల్లలకి. అయితే ఈమె ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వేరే అతని దగ్గర ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏదో పరిచయం అనుకుంటా అతను ఏం చేశాడంటే మరి పెట్టుబడి అతను పెట్టాడో అప్పు చేసి మొత్తం మీద ఆ అమ్మాయిని గల్ఫ్ పంపించేసాడు. పిల్లల్ని ఇద్దరిని తన దగ్గర పెట్టుకున్నాడండి. అతను భార్య బిడ్డలను వదిలేసి వచ్చేసాడు. పరాయి వ్యక్తి దగ్గర నమ్మి ఎలాగ వెళ్ళిపోద్దండి చెప్పండి. అసలు పేగు కదలలేదా? పరాయి వ్యక్తుల దగ్గర వదిలేసి వెళ్ళిపోతారా బిడ్డల్ని? లేదు అంటే అలా వెళ్ళాలి అనుకుంటే ఇటోళ్ళు అటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పంచను పెట్టుకుని వెళ్ళాలి తప్ప ఆడపిల్లలు కాదనుకోండి. కాకపోయినా పరాయి వ్యక్తి అతను, వీళ్ళ తండ్రి కాదు కదా ఉండటానికి. ఎలా ఉంచుతాడు అతను? ఓ స్కూల్ లేదు, ఏమీ లేదు. పిల్లలకు చదువులు అంటే ఇష్టం పాపం. స్కూల్కి గట్ట పంపించకుండా అతను దగ్గరే పెట్టేసుకుని రోజు అతను ఒళ్ళు నొక్కించుకోవటం, అతను కావాల్సినవి తెప్పించుకోవటం, ఆ పిల్లల చేత తినేయటం, వెళ్ళిపోవటం, రావటం, ఇల్లు తుడుతూ, అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ ఈ పిల్లలే చేస్తున్నారు. కానీ ఆ చిన్నపిల్లవాడు పాపం ఏదైనా కొంచెం తేడా అంటే చిన్నతనం కదండి, తెలియదు కదండి. ఏదైనా పాస్ పోసుకున్నా, ఎక్కడన్నా ఏదైనా చేసినా, కొంచెం ఎక్కడన్నా అశుభ్రంగా కనపడినా పిల్లలిద్దరిని కొట్టేస్తున్నాడంట అతను. కొట్టేస్తుంటే పిల్లలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అతను లేకుండా చూసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ అబ్బాయి, పెద్ద అబ్బాయి రాసిన లెటర్ని చూసి సీఏ గారు ఆశ్చర్యపోయారంట. ఎవరన్నా రాసారా, నువ్వు రాసేవరా అంటే నేనే రాశాను సార్ అంటే, నేను తప్పకుండా న్యాయం చేస్తానమ్మా నీకు అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారంట. ఈలోపు ఏదో పిఎం మీటింగ్ ఏదో అనేసి నిన్న మొన్న అమరావతి వచ్చేసినట్టున్నారు. సీఏలు అందరినీ అక్కడ వేస్తారు కదండి, వచ్చేసారంట. ఈలోపు కూడా వాళ్ళు ఉండటానికే లేదు అక్కడ, అంత నరకం చూసేస్తున్నారంట. ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు తప్పించుకుందామా అన్నట్టు ఉన్నది వాళ్ళిద్దరు పిల్లల బతుకును. వాళ్ళు ఏం చేశారంటే ఆ తమ్ముడికి 2 రోజుల నుంచి తిండి లేదంట. పాస్ పోసాడని నిక్కర్లో భోజనం గట్ట పెట్టకుండా చేసాడంట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసినప్పుడు ఒకసారి ఇమ్మని మాట్లాడితే మీరు ఏదో తప్పు చేశారు, అందుకే అతను మీకు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు అని చెప్పిందంట తప్ప పిల్లల్ని జాగ్రత్తగా చూడండి అని అతను చెప్పలేదు. ఇతను ఎండ కదా, ఎంతసేపు నువ్వు డబ్బు బంగారంతో రా, ఇక్కడ అన్నీ తీర్చేసుకుని హ్యాపీగా మనం ఉందాం అని చెప్తున్నాడు తప్ప పిల్లల భవిష్యత్తు గురించి అసలు ఆ తండ్రి ఏంటండి ఆలోచించడానికి? పరాయి వ్యక్తి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి తల్లికి. ఈలోపు ఈ పిల్లాడు ఏం చేశాడంటే పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పిన్ని అందరూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయారంట పాపం. వెళ్ళిపోయి అక్కడ బోరుమని ఏడుపు ఆ పిల్లలు చెప్తుంటే కడుపు ఒకలాగా అయిపోయింది. అసలు రాక్షస పుట్టకండి అది, ఆడపుట్టక కాదా? కన్న బిడ్డల్ని గాలికి వదిలేసేసి డబ్బు కోసం అక్కడి దాకా వెళ్తుందా? కష్టపడాలని కాంక్ష ఉండాలి తప్ప ఎక్కడైనా బతకొచ్చు. బిడ్డలను పెంచుకుంటానికి ఎన్నో చేసి బతుకుతున్నారు తల్లులు. కొంతమంది లేరండి, మరి మంచోళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ పిల్లలు అసలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడిపోతున్నారు. స్కూల్ మొహం తెలీదు, చదువుకోవాలని ఉంది, అతను పెట్టే హింసలు భరించలేకపోతున్నారు. తాగేసి ఉన్నా ఏం చేసినా పరాయి వ్యక్తి కనుక అతనికి వీళ్ళ మీద ఎందుకు తీపి ఉంటుంది? మమకారం ఉండదు కదా. మన పిల్లల మీద మనకుంటుంది తప్ప పరాయి వ్యక్తికి ఎందుకు ఉంటుంది? ఆ రకంగా చిత్రహింసలు అనుభవించే పిల్లలు వాళ్ళ దగ్గరికి చేరిపోయారండి. ఎంత బాధ చూడండి. తల్లి అనేది అలా చెయ్యొచ్చు అసలు అంత అలాగా ఎలా చేస్తున్నారో ఏంటి కూడా అర్థం కాని పరిస్థితి అండి. బాగోలేదు కదండి అలాగా.